శ్రీ డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. బాపట్ల సిద్ధంలో సభలోనే మేనిఫెస్టోను సీఎం జగన్ విడుదల చేయబోతున్నారు. గతంలో ఏం చేశారో, రాబోయే కాలంలో ఏం చేస్తారో ఆయన వివరిస్తారు. అన్ని వర్గాల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా మేనిఫెస్టో ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వైసీపీ దూకుడు పెంచింది. ఓవైపు అభ్యర్థులపై క్లారిటీ, మరోవైపు సిద్ధం సభలతో హోరెత్తిస్తోంది. మరోసారి గెలుపే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. 2019 ఎన్నికల్లో విజయం సాధించి పెట్టిన మేనిఫెస్టోకు మరిన్ని హంగులు చేర్చింది. అన్ని వర్గాల్ని ఆకట్టుకోవడమే లక్ష్యంగా తయారైన ఈ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఖరారయ్యింది. ఈ నెల 10న బాపట్ల జిల్లాలోని మేదరమిట్లలో సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల దగ్గర సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. ఈ సభలోనే సీఎం జగన్ మేనిఫెస్టోను విడుదల చేస్తారని చెప్పారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ను వైఎస్ఆర్సీపీ నేతలు విడుదల చేశారు. సిద్ధం సభలో 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలను జగన్ వివరిస్తారని విజయసాయిరెడ్డి చెప్పారు. గతంలో ఏం చేశాం, రాబోయే కాలంలో ఏం చేస్తామో మేనిఫెస్టోలో చెబుతామని అన్నారాయన. మార్చి నెల 10వ తారీఖున బాపట్ల పార్లమెంటు పరిధిలో అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల దగ్గర జాతీయ రహదారి పక్కన 4వ సిద్ధం మహాసభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటుంది. ఆ మహాసభను ఉద్దేశించి అదే చివరి మహాసభ సిద్ధం మహాసభ అవుతుంది. ఆ తరువాత ఎన్నికల పర్వం మొదలవుతుంది. ఎన్నికల ప్రచారానికి అది శ్రీకారం చుట్టినట్టు అవుతుంది. మేదరమిట్ల సిద్ధం సభకు లక్షల మంది హాజరవుతారని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి అసౌకర్యం కలగకుండా సభను నిర్వహిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తానికి మేనిఫెస్టోలో యువత, రైతులకు పెద్దపీట వేస్తారని తెలుస్తోంది.